గోకుడు పెడుతుంది. ఎన్ని గంటల బయలుదేరారు? గురకాలే మన సాయి కుమార్ గారు, మన బాబుమోహన్ గారు, మన శివరెడ్డి గారు అందరు కూడా విచ్చేసినారు. ఒకసారి అన్నదమ్ములకు నా తెలుగు ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేశం ఎగినా ఎందుకు కాదన్నా ఒకడన్నా నీ తల్లి భూమి పాల్చినట్టుగా ఈరోజు కొమరం గింజల నాయకుడు మనకు ఎంతో ఉండేది. ఆయన ప్రాణం త్యాగం చేసినటువంటి కొమరం భీమ్ అవార్డు అందుకుంటున్నారు నా తమ్ముడు సాయి కుమార్ గారికి కోటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు, అదే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? ఈరోజు నిజంగా సాయి కుమార్కి నా తమ్ముడు ఆయనకు అవార్డు ఇస్తున్నారంటే ఇంత దూరం నేను రావడానికి కారణం అతను అవార్డు అందుకుంటుంటే నాకు కళ్ళారా చూడాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో తమ్ముడు జగన్ కూడా వచ్చాడు. మా అందరికీ ఇన్స్పిరేషన్ కమెడియన్ బాబుమోహన్ గారు కూడా రావడం, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అందరూ చూస్తుంటే నిజంగా అసలు నాతో పాటు రామ్ చరణ్ కూడా తీసుకొస్తే బాగుండు అని అనిపించింది. ఏదైనా తప్పకుండా నాగబాల సురేష్ గారు పిలిస్తే రానుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశించుకున్నాడు, వారణాసిలో తన వరుస మార్చుకున్నాను కదా. అదే వేడి, అదే పౌరుషం. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదంటే వస్తా. ఈ విధంగా సరదాగా చిరంజీవి గారు మాట్లాడితే తీసుకొని చెప్పొచ్చు. అదే నందమూరి అందగాడు బాలేబాబు గారు ఎప్పుడు చురుకులు ఆడుతుంటారు. ఏంటి ఆ ఎదుటి స్వాతిని వాళ్ళ ఆయన పూల్లో పెట్టి చూసుకుంటాడట. మీరు ఉన్నారు, ఏం చూసుకుంటున్నారు? వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాకు కారపొడి వ్యాపారం తెమ్మంటావా? అమ్మో వద్దు, మాట్లాడుతున్నా. సో ఈ విధంగా భార్యాభర్తలు మాట్లాడుతున్న మాటలు కూడా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు సాయి కుమార్ గారు, డైలాగ్ కింగ్ హీరో సాయి కుమార్ గారు, మంచి మనసు, మానవ మాట్లాడుతున్నారుగా. ఈరోజు భారత కల్చరల్ అకాడమీ వారు ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో కొమరం భీమ్ జాతీయ పురస్కార ప్రదానము 2001-24 డైలాగ్ మోహన్ బాబుమోహన్ గారు, సాయి కుమార్ గారు వారికి ఇస్తున్నటువంటి అవార్డుకి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే విచ్చేసినటువంటి నా నందమూరి అభిమానులకు, సినీ అభిమానులకు, సాయి కుమార్ గారి అభిమానులకు, బాబుమోహన్ గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎత్ర నాచంతే తత కూర్చంతే అన్నట్టుగా ఎంత రాసి తదా దుర్భిక్షం, ఎత్ర గుర్పిల్సిందా రాయ మన శుక్లం భరతనం విష్ణు శశువన్న చతుర్భుజం ఏదో రాసి తదా దుర్భిక్షం అంటే ఎక్కడైతే ఆడదాన్ని పూజిస్తున్నారో అక్కడ అన్నట్టుగా ఈ ఊళ్ళో అందరికీ నాన్నగారు కూడా ఆ రోజుల్లో చాలా చక్కటి సాంప్రదాయాలతో తక్కువ కొమరం భీమ్ అవార్డు అందుకోవడం అనేది పూర్వజుల సుకృతం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. జాతీయ పురస్కారం అవార్డు అందుకుంటున్నటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా ఆయనకి నా దీవెన నిండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్క, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు